వర్గీకరణకు వాళ్ళ కన్విన్స్ చేయొచ్చు కదా అంటున్నా. ఏమండి ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి అయితే వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేదు వర్గీకరణ, బట్ ఆయన వాళ్ళ ప్రతినిధిగా ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు దోపిడిదారుల ప్రతినిధులే అధ్యక్షులు ఉంటారు. దోపిడిదారు ఎట్లా అవుతారు? వివేక్ వెంకటస్వామి కుటుంబం దోపిడిదారుల కుటుంబం కాకపోతే పేద కుటుంబమా? రిజర్వేషన్ అక్కర్లేదన్నావు కదా మీరు. వెంకటస్వామి కుటుంబానికి ప్లీజ్ వెంకటస్వామి కుటుంబానికి రిజర్వేషన్లు అవసరం లేదన్నావు కదా. అసలు వెంకటస్వామి కుటుంబంలో ఉన్నంత రిజర్వేషన్ల స్వార్థ బుద్ధి ఇంకెవరికి ఉన్నది చెప్పండి? వాళ్ళ అన్న ఎమ్మెల్యే ఉంటాడు, అది రిజర్వేషన్ కదా? బెల్లంపల్లి జనరల్లో పోటీ చేయవచ్చు కదా. వాళ్ళ నాన్న పార్లమెంటు మెంబర్గా పెద్దపల్లి నుంచే గెలుచుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ పేరు గల్ల వ్యక్తి చెన్నూరు రిజర్వేషన్ నుంచే గెలిచాడు కదా. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పెద్దపల్లి నుంచి గెలిపించిన కదా. వీళ్ళు వేల కోట్ల రూపాయల సంపదకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కదా. ఓకే, మరొక పేద మాలకు సంబంధించిన విషయంలో బెల్లంపల్లి ఇప్పియకపోయిండు, ఓ పేద మాలకు సంబంధించిన విషయంలో పెద్దపల్లి ఎంపీ ఇప్పియకపోయిండు, ఓ పేద మాలకు సంబంధించిన విషయంలో చెన్నూరు ఎందుకు ఇప్పియకపోయిండు? వాళ్ళపై జనరల్ పోటీ చేయవచ్చు కదా. వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టి గెలిపించుకునే శక్తి ఉన్నది కదా. వాళ్ళు జనరల్ సీట్లకు రావచ్చు కదా. అంటే దోపిడిదారులే ప్రతినిధులు, దొంగలకు గజ దొంగలే ప్రతినిధులు. మాలలు మొత్తం దోపిడిదారులు అందరినీ ఎందుకంట వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు అంట. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ 100% అంటాం. మనువాదులు అని అంటున్నా కదా నేను. ఆనాడు దీన్ని కూడా తప్పు పడుతున్నారు. మాలల్ని మనువాదులు ఎట్లా అంటారు? అగ్రకులాన్ని మనువాదులు అనాలి కానీ మాలల్ని మనువాదులను ఎట్లా అంటారు? 2 రకాలుగా ఉన్నారు. అంబేద్కర్ సమన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆనాడు ఉన్నారు, అంబేద్కర్ సమన్యాయాన్ని సమర్థించిన వాళ్ళు ఆనాడు ఉన్నారు. అగ్రకులాల్లో సమన్యాయాన్ని అంగీకరించేటోళ్ళను మనువాదులు అనలే, సమన్యాయానికి అడ్డు తగిలేటోళ్ళను మనువాదులు అన్నాడు. ఎవరు? అంబేద్కర్. మనువాదం అనే సంస్కృతి అగ్రకులాల్లోనే ఉన్నదని ఎట్లా అనుకుంటారు? దీన్ని ప్రధానంగా ఇవాళ నేను చర్చలకు చూశాను, చాలా మంది మాల నేతలు తప్పుపడుతున్నారు. మాలని మనువాదులను ఎట్లా అంటే వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మనవాదులు కాకపోతే ఎందుకు చెప్పండి? తన కింది వాడ అవకాశాలు దోసుకుందాం అనుకునేటువంటి సంస్కృతి ఏంటి చెప్పండి? కింది వాళ్ళ హక్కులను గౌరవించిన వాళ్ళని ఏమంటారో చెప్పండి. అయితే అగ్రకులాలందరూ మనవాదులు అన్నారు, ఆయన ఎందుకు అన్నాడు? అగ్రకులాలను మనవాదులు ఎందుకు అన్నాడు? సమన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అంబేద్కర్ మనవాదులు అన్నాడు. వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళని అంటున్నా. వర్గీకరణ వ్యతిరేకించే మాలలందరూ కూడా మనవాదులే. కానీ వాళ్ళు కూడా ఒక విధంగా దోపిడికి గురైన వాళ్ళే కదా. ఇప్పటికే అంటరాతనం వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది కదా. అయితే అంటరాతనం గురవుతున్న వాళ్ళందరూ ఒకటేనా? సమాజం దృష్టిలో అంటరాని వాళ్ళందరూ దళితులే. మీకు ఒకటి చదివి వినిపిస్తా. ఏది? ఇది ఎవరి పుస్తకం? బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం, అంతే కదా? చదివిస్తున్నా. అంటరాని వాళ్ళు ఎవరు అని చెప్పి సైమన్ కమిషన్ మీరు విన్నారు కదా. సైమన్ కమిషన్ ముందు దళిత వర్గాల ప్రతినిధిగా ఈయన కొన్ని రిపోర్ట్స్ ఇచ్చేశాడు. సైమన్ కమిషన్ ప్రతినిధులు అంబేద్కర్ ఒక మాట అడుగుతారు. ఏది? అంబేద్కర్ నిమ్న జాతులు అస్పృశ్యులు అంటే అర్థం ఏంటి అన్నారు. అంటే ఆయన చెప్పేశాడు అంటరానితానికి గురవుతున్న వాళ్ళందరూ అస్పృశ్యులే అంటారు. పోనీ అంటరానితానికి గురవుతున్న వాళ్ళందరూ అస్పృశ్యులైనప్పుడు వాళ్ళ మధ్యలో కులాంతర వ్యవహారాలు జరుగుతాయని అడుగుతారు. మా మధ్యలో జరగవు అని చెప్తాడు. కలిసి భోజనాలన్నా చేస్తారా అని చెప్తారు. ఇంతకు ముందు లేవు కానీ ఇప్పుడు కొంత వస్తాయని చెప్పడం జరిగింది. అంటే అంటరానితనానికి గురవుతున్న వాళ్ళందరి మధ్యలో ఐక్యత ఉన్నదని చెప్తున్నామా? సమానత్వం ఉన్నదని చెప్తున్నారు. అంబేద్కర్ చెప్పిండా? మాలా మాదిగ మధ్య మ్యారేజెస్ అవుతున్నాయి కదా. వెంకటస్వామి ఇంట్లో మాలా మాదిగలు ఎవరు లేరు. బ్రాహ్మణులు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు. వెంకటస్వామి కొడుకులు చేసుకున్నది ఎవరిని? కొడుకులు చేసుకుంటున్నారు. కాదు, ఈ సమాజంలో మార్పులు వస్తున్న కొద్దీ అన్ని కులాల మధ్యలో కొన్ని లవ్ మ్యారేజ్లు డిస్క్రిమినేషన్ ఉందా? మాల మాదిగని డిస్క్రిమినేట్ చేస్తారా? మాల మాదిగని ఇప్పటికీ డిస్క్రిమినేషన్ ఉందా? ప్రతి ఊర్లో ఉంటది. ప్రతి ఊర్లో ఎందుకు లేదు? కలిసి తినే మా సమాధులు ఒకటి, వాళ్ళ సమాధులు ఒకటే చెప్తారా? కలిసి తినే పరిస్థితి చెప్పాను. ఇప్పుడు కలిసి తినే విషయానికి వస్తామా? ఇప్పుడు అగ్రకులాలు ఏమన్నా దళితులను దూరం చేసి ఏదైనా ఫంక్షన్లో పోతే తింటుండ్రా? అట్లా వచ్చినట్టుగానే అందరిలో వస్తుంది. కానీ 2 పల్లెల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నదా? సాంప్రదాయంగా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నదా? ఇప్పుడు మాదిగపల్లెలో ఎవరికన్నా పెళ్లి కావాలి, మాదిగపల్లెలకు వెళ్తారు. మాలపల్లెలో ఎవరికన్నా పెళ్లి కావాలి, మాలపల్లెలకు వెళ్తారు. ఎందుకు మరి? మాలపల్లె మాదిగపల్లె పక్కనే ఉన్నాయి కదా. వీళ్ళు అటు పోవచ్చు, వీళ్ళు ఇటు రావచ్చు కదా. ఎందుకు లేకుండా పోయింది? ఇద్దరి మధ్యలో సాంఘిక సమానత్వం లేదు కదా. మరి సాంఘిక సమానత్వం లేని వాళ్ళందరూ మేము ఐక్యత దెబ్బతింటుందని ఎట్లా మరి? అంటే రిజర్వేషన్ పాలాలు దోచుకోవడానికి మాత్రం ఐక్యత కావాలనా? సమానంగా చూసుకోవడానికి వర్గీకరణ వల్ల ఇంకా విభేదాలు పడుచూపుతాయని అంటున్నారు.
ఇప్పుడు బీసీ వర్గీకరణ వల్ల ఇంకా అగాధం వీళ్ళిద్దరి మధ్య మన సమాజంలో బీసీలు ఉన్నారు. ఇక్కడ బీసీలందరూ వాళ్ళ కులగణన కోసం ఒక తాటి మీద నిలబడి పోవడం చేస్తుండ్రు. అంటే ఏబిసిడి వర్గీకరణ బీసీలో ఉన్నది కదా. బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉండి ఎవరు వాటా వాళ్ళు అనుభవిస్తూ ఉమ్మడిగా రిజర్వేషన్లు పెరగాలంటే, ఉమ్మడిగా ప్రాతినిధ్యం పెరగాలంటే కలిసిపోవటం చేస్తున్నామని చెప్పి కులగణన గురించి డిమాండ్ చేస్తుండ్రు, ఇతరాతర గురించి డిమాండ్ చేస్తుండ్రు కదా. వర్గీకరణ బీసీలో జరగడం వల్ల అనైక్యత వచ్చిందా, ఐక్యత పెరిగిందా? వర్గీకరణ లేకపోవడం వల్ల ఇక్కడ అనైక్యత పెరుగుతుంది, వర్గీకరణ ఉండడం వల్ల అక్కడ ఐక్యత పెరుగుతుంది. ఈ సూత్రం అర్థం చేసుకోవాలి కదా. గట్టన్న మనకు హుజూర్ నగర్ నుంచి ఫోన్